నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గొడ్డలివేటు పార్టీ వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవద్దు, ప్రతిపక్షంలో ఉండి సహేతుకమైన వ్యాఖ్యలు చేయాలి. ఎమ్మెల్యే అరవింద బాబు. గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యం, యలమందలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం. తొలి 6 నెలలు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారం. ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. చిన్నారుల్లో ఉత్సాహం నింపిన మ్యాజిక్ షో భువనచంద్ర టౌన్ హాలులో. నరసరావుపేటలోని ఈశ్వర్ చిట్స్ ఎదుట బాధితుల ఆందోళన. నరసరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే అరవింద బాబు పంపిణీ చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఇష్టంగా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే తెలిపారు. గొడ్డలివేటు పార్టీ వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోవద్దని, ప్రజల మన్ననలు పొందాలని, ప్రతిపక్షంలో ఉండి సహేతుకమైన వ్యాఖ్యలు చేయాలని అరవింద బాబు హితవు పలికారు. ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన జగన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు చేసే పర్యటనలు వ్యవస్థలను పాడు చేసే విధంగా ఉన్నాయని, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ సమయంలో జగన్ ఇలాంటి పర్యటనలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. సుమారు 17,700 కోట్లతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్టుని ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తున్నది ఎవరో ప్రజలు కూడా గమనించాలని ఎమ్మెల్యే కోరారు. చౌదరి రెడ్డి జగన్ 2000 కానించి 4,000 పట్టింది, 3,000 ఇచ్చేటప్పటికి చంద్రబాబు గారు వచ్చారు, ఎమ్మటి 4,000 చేశారు. మాకు హ్యాపీగా ఉంది. ప్రతి నెల మాకు పెన్షన్ బాగా వస్తుంది, చేస్తుంది. మన అరవింద్ బాబు గారు కూడా మాకు బాగా సహాయం చేస్తున్నారు. మన అరవింద్ బాబు గారు బీసీ నాయకుడు, పేద వర్గాలకి పింఛను ఇస్తున్నారు. ఈరోజు చాలా ఆర్థికంగా ఉన్నారు. 4,000తో 2,000 కానించి 4,000 ఏకదమ్మం చేసిన మన చంద్రబాబు గారు సీఎం గారికి 1వ తారీఖు వచ్చిందంటే చాలు, అదొక పండగలాగా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ముసలాళ్ళు కానీ డిజేబుల్స్ కానీ వాళ్ళు కార్యక్రమానికి ముందుగానే 6 గంటలకల్లా రెడీలో ఉంటున్నారనమాట. ఏంది వాళ్ళ ఆనందం చూస్తుంటేనే మేము కూడా ఎప్పుడెప్పుడు పోయి వాళ్ళని కలుద్దామా అనే ఆలోచనలోనే ఉంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇలా మోల్డ్ చేసి తయారు చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు. ఈ కార్యక్రమానికి మా అరవింద బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా మేమే స్వయంగా పోయి ప్రతి ఇంటికి పోయి కూడా వార్డులో ప్రతి గడపను కూడా టచ్ చేసినట్టే ఉంటుంది. అందువల్ల మేము ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే వాళ్ళకన్నా ముందు మాకే చాలా సంతోషంగా వాళ్ళ అభినందనలు చూస్తూ ఉంటే మాకు ఎప్పుడు పోదామా అనిపిస్తుంది. ఈరోజు 1వ తారీఖు 28వ వార్డులో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకుడు డాక్టర్ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా ఇచ్చేయడం జరిగింది. పోయిన గవర్నమెంట్లో 2,000 నుంచి పింఛన్, జగన్ గవర్నమెంట్ 2,000 నుంచి 3,000 చేయడానికి 4,000 పట్టింది. ఎప్పుడైతే మన 2 ఏళ్ళ క్రితం మన గవర్నమెంట్ వచ్చిందో చంద్రబాబు నాయకత్వంలో ఏకదమ్మన 4,000 రూపాయల పింఛన్ ఇచ్చారు. ఈ 4,000తో ఆర్థికంగా ప్రజలు చాలా భరోసా ఉన్నారు. 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని గడిచిన 2 ఏళ్లుగా అమలు చేస్తూ ఉన్నాము. మాట తప్పడు మడని తప్పడు అనే విధంగా ప్రతి నెల 1వ తేదీన ఈ పెన్షన్ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో వికలాంగుల పెన్షను, వృద్ధా పెన్షను, అదేవిధంగా 100% బెడ్ రిడెన్ పేషెంట్లందరూ కూడా 3,000, 6,000, అదేవిధంగా 10,000, 15,000 డయాలసిస్ పేషెంట్లకి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. పెరాలసిస్ పేషెంట్లకి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అన్ని విధాల ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు మరి ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఆగస్టు 1వ తేదీన వాళ్ళందరూ కూడా మనకు ఒక శుభదినం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము. దాదాపు 17,600 కోట్ల రూపాయలు వెచ్చించి మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ చుట్టుపక్కల ఉన్న మరి ఆధునీకరణ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి మన ప్రీతమ నేత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ హాజరవుతున్నారు. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనం ఇవాళ ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు.
సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అమలు చేస్తారామో ప్రజలు గమనించాలి. ఈ గొడ్డలవేటి పార్టీ యొక్క వ్యాఖ్యానాలు కూడా ఎవరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రజల యొక్క మనల్ని చూరగొనాలి, ప్రతిపక్షంలో ఉండి సహేతుకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండాలి. అదేవిధంగా మరి ఉత్తరాంధ్రలో పర్యటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఎక్కడ ఏ పర్యటన చేసినా కానీ మరి వ్యవస్థని పాడు చేయడానికే పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలో మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ పెట్టినందుకు మీరు కూడా ఇటువంటి పెట్టి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవడం చెప్తే ప్రజలు ఎప్పుడు కూడా మీరు మనల్ని పొందలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి హయాంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది. దానికి తార్కాణం భోగాపురం ఎయిర్పోర్టు. అదేవిధంగా అమరావతి రాజధాని కూడా సీడాక్సిస్ రోడ్డు కూడా మనం ఓపెన్ చేసుకుంటున్నాం మరి 17వ తేదీ. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో పల్నాడు జిల్లాలోని పలు బస్టాప్లలో బస్సుల కొరత ఏర్పడింది. దీంతో సాధారణ ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు వచ్చిన వెంటనే సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో పలువురు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. నరసరావుపేటలో మంచినీటి పైపుల లీకుల మరమ్మతు వలన సోమవారం సాయంత్రం నుండి మంగళవారం ఉదయం వరకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2026 సందర్భంగా ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శనివారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్, కమిటీ సభ్యులు డాక్టర్ భారతి, డాక్టర్ సుబ్బమ్మ, డాక్టర్ మల్లికార్జున, పల్నాడు జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగమల్లేశ్వరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది గర్భిణులు, బాలింతలతో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం, తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం, మురుపాల ప్రాముఖ్యత, తల్లిపాల ద్వారా శిశువుకు లభించే పోషకాలు, రోగనిరోధక శక్తి, ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని చెప్పారు. తొలి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే శిశువుకు సంపూర్ణ ఆహారమని పేర్కొన్నారు. మా ఎదురుగా ఉన్న అందరూ కూడా భారత్ మాతలు, తెలుగు తల్లులు, మంచి ఆరోగ్యంతో ఉండాలి. మీ పుట్టిన బిడ్డ మొదటి గంటలోనే మనం స్తనం ఇవ్వాలి, వాళ్ళకి పాలు తాగించాలి. ఆ విధంగా చేయటం వల్ల మొదటి రాత్రి పెళ్ళైన దంపతులు ఏ విధంగా అన్యోన్యంగా ఉంటారో, మొదటి రోజు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి స్తనాన్ని ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డకి అంత ఆత్మీయత పెరుగుద్ది అనమాట. ఆవు దూడ సామెత చూసాం కదా, అట్లానే మనం కూడా తల్లి బిడ్డలు అందరూ కూడా స్తనాన్ని ఇచ్చినప్పుడు బిడ్డ పాలు తాగి కడుపు నిండిన తర్వాత ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని తల్లిపాలు వారోత్సవాలు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ ఫీడింగ్ డే అని పెట్టడం జరిగింది. అందరూ కూడా మొట్టమొదటి 6 నెలలు బిడ్డకి పాలు ఇవ్వండి. దానివల్ల బిడ్డ మరి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, జీర్ణం బాగా అవుద్ది, విరేచనం బాగా అవుద్ది, ఆకలి బాగా అవుద్ది. అదేవిధంగా పాలు ఇచ్చినందువల్ల తల్లికి కూడా ఆకలి బాగా అవుతుంది. మరి దాదాపు 1000 రోగాలు రానికుండా ఈ తల్లి పాలు కాపాడుతాయి. అందుకని ఎప్పుడు కూడా చాలా నుంచి కూడా భూమి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి తల్లి బిడ్డకి జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, సమస్త జీవరాశులన్నీ కూడా వాళ్ళ బిడ్డలకి పాలిస్తూ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం పరంగా అమలు చేస్తున్నాము. మీ అందరికి కూడా పౌష్టికాహారం కూడా ఇస్తూ ఉన్నారు. డిఎంహెచ్ఓగా ఇవాళ ఛార్జ్ తీసుకొని ఇవాళ రోజున మొదటిగా మన నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఇవాళ ఎమ్మెల్యే గారితో, గౌరవ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ రెడ్డి గారితో, రిమైనింగ్ అందరు పెద్దలు, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇవాళ ఈ తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాం అనేది ఇవాళ నుంచి వారం రోజుల పాటు జరుగుతుంది. సో దీంట్లో ప్రతి తల్లి 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలే ఇవ్వాలి. దాంట్లో ఏ రకంగా డబ్బా పాలైనా, తేనె కానీ, బెల్లం కానీ ఎక్కడ కూడా ఇవ్వద్దు.
మీ బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తల్లిపాలే ముఖ్యం. అబ్బాయి జ్ఞాపక శక్తి అయినా ఎదుగుదలైనా ఏ డెవలప్మెంట్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే అది తల్లిపాలతోనే జరుగుతుంది. దయచేసి ప్రతి తల్లి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా కూడా కంపల్సరీగా అది తల్లిపాలు అనేది ఎంతో ఇంపార్టెంట్. అది అమృతం లాంటిది. అయినా ఇంకేంటి దీని గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పటికీ చూస్తుంటాం, చాలా మంది మాకు పాలు రావట్లేదు, మాకు డబ్బా పాలు రాసివ్వండి అని వచ్చేవాళ్ళని ఇప్పటికీ చూస్తూ ఉంటాం. డబ్బా పాలతో బలం రాదు, డబ్బా పాలతో తల్లిపాలతో వచ్చినంత శక్తి రాదు, తల్లిపాలతో ఉన్నంత సుఖం డబ్బా పాలతో ఉండదు. అందుకని ఈ వారం రోజులు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గర్భవతులు, బాలింతలు వీళ్ళందరూ కూడా, అత్తలు, అమ్మలు, భర్తలు అందరూ కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మన హాస్పిటల్లో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేడం గారు చెప్పారు, తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ఆరోగ్యకరమైనటువంటి అంశం ఇది, ఇద్దరికి శ్రేయస్కరం. తల్లి పాలు పుట్టిన బిడ్డకి వెంటనే తల్లి చనుబాలు అందించడం వల్ల ఆ తల్లికి బిడ్డకి మధ్య ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. మనం చూసాము, ఎప్పుడైనా సరే తల్లి ఒడి చేరగానే బిడ్డ ఎంత హాయిగా ఆ గోరువెచ్చటి ఆ ఒడి యొక్క కమ్మదనాన్ని ఆస్వాదిస్తా ఆ బిడ్డ ఎంతో హాయిగా నిద్రిస్తుంది. అంటే తల్లి బిడ్డ మధ్య అనుబంధం అనేది అటువంటిది కాబట్టి తప్పకుండా. అంతేకాదు, తల్లి పాలు అనేది బిడ్డకి మొదటి టీకా వంటిది. అది అద్భుతమైనటువంటి ఆరోగ్య నిరోధక శక్తిగా బిడ్డలు భవిష్యత్తులో ఆరోగ్యంగా వచ్చే చిన్న చిన్న వ్యాధుల నుండి వారు సహజ సిద్ధంగా వారి ఆరోగ్యంతో వారు తట్టుకొని నిలబడటానికి అది ఒక మంచి అమృతం లాంటిది, ఔషధం లాంటిదమ్మా. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ దరూరి బాబు గ్రామ పెద్దలు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో కూటమి ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాలనీల్లో ఇప్పటి వరకు అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకు మరింత నాణ్యమైన, సురక్షితమైన విద్యుత్ సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ పనులతో గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో ఈశ్వర్ చిట్స్ ఎదుట పెరంగపురంకి చెందిన మహమ్మద్ జాఫర్ అలీ, అతని బంధువులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళన చేశారు. ఈశ్వర్ చిట్స్ వద్ద కొన్ని నెలల క్రితం 25 లక్షల చీటీ వేసినట్లు బాధితులు తెలిపారు. పాట సమయం ముగిసినా నగదు చెల్లించడం లేదని బాధితులు ఆరోపిస్తూ చిట్స్ యజమానులు సత్తాజ్ అలీ, అబ్దుల్ బాషా, షౌకత్ అలీలు మోసం చేశారని ఆరోపించారు. డబ్బులు అడుగుతుంటే బెదిరింపులకు దిగుతున్నారని, ముగ్గురు యజమానులను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈశ్వర చిట్ ఫండ్లో నేను 25 లక్షల రూపాయల చిట్టు వేసాను సార్ 2019లో. నాకు 2024లో క్లోజ్ అయిందండి. 50 నెలలు వరుసగా కట్టానండి. కట్టినా కానీ ఇస్తాం అని 2.5 సంవత్సరాలు గడిచినా కానీ మాకు ఎటువంటి పరిహారం అందలేదు. వాళ్ళు ఆఫీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారండి, మేము ఉద్యోగాలు మానేసాము, మాకు దీనికి సంబంధం లేదు అంటున్నారు. డైరెక్టర్ అయిన సత్తాజ్ అలీ గారు, వారి తండ్రి అయిన షేక్ షౌకత్ అలీ గారు వారి తండ్రి ఇంటికి వెళితే అడిగితే, నువ్వు నాకు కట్టావా ఏంది,
నువ్వు నాకు కట్టావా ఏంది అని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఇంకా నన్ను వాళ్ళ కన్వెన్షన్ హాల్ అనే మెగా కన్వెన్షన్ హాల్ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ బౌన్సర్ల చేత నన్ను కొట్టించడం జరిగింది. నువ్వు ఎక్కడ ఆఫీసులో నువ్వు అడుక్కోపోయి ఇక్కడ కాదు అని నానా దుష్ప్రలాడుతూ మాకు న్యాయం చేయలేదండి. ఇప్పటిదాకా మాకు ₹1 కూడా ఇవ్వలేదండి. మేము 25 లక్షల రూపాయలు పాటేసాము సార్. మా నాన్నగారు తిరుగుతూ 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతూ నెల రోజుల క్రితం మా నాన్నగారు చనిపోవడం జరిగింది గుండెపోటుతో. ఈశ్వర్ చిట్ ఫండ్లో మేము 50 నెలల పాట అండి, నెలకి 50,000 కాడికి మేము ఈ 47 నెలలు కట్టాము సార్. చివరి వరకు కట్టాము. ఇంతవరకు ₹1 బిళ్ళ ఇవ్వలేదు సార్. ఇంతవరకు ₹1 బిళ్ళ ఇవ్వలేదు. ఏందని అడగబోతే మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని బౌన్సుల చేత కొట్టాను. ఒక సమాధానం చెప్పేవాళ్ళు లేరండి. ఎండి గారు చూస్తేనో లండన్లో ఉంటున్నారంట, ఇక్కడ చూస్తే ఆఫీస్ తీయటమే లేదు. మేము ఎవరు అనగా వాళ్ళ నాన్నగారి దగ్గర పోయి అడిగితే వాళ్ళ నాన్నగారు లేదు, నువ్వు మాకు కట్టావా ఏంది, మా అబ్బాయిని అడుక్కో వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారండి. మేము ఎవరిని అడగాలో తెలియక సార్ ఇక్కడికి మేము రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా చేయాల్సి వచ్చింది సార్. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో మద్యం మత్తులో వ్యక్తి వీరంగం చేశారు. శ్రీశైలం నుండి విశాఖపట్నంకి వెళ్తున్న ఆర్టీసీ AP 39Z0836 బస్సు నరసరావుపేటలో ఆగడంతో విజయవాడకి వెళ్లేందుకు 2 వ్యక్తులు ఎక్కబోయారు. మద్యం తాగి బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు డ్రైవర్ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. తనను అడ్డుకున్నందుకు డ్రైవర్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగాడు. దాడిని అడ్డుకొని డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కంట్రోలర్ రూములోకి తీసుకెళ్లాడు. కంట్రోల్ రూములో ఉన్న కంట్రోలర్తో పాటు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న మరో కానిస్టేబుల్పై దాడి చేయడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నా పేరు బి శ్రీనివాసరావు అండి, డిపో మేనేజర్ నరసరావుపేట. గత రాత్రి అనగా 31/7/2026న దాదాపు నైట్ 10 గంటల 15 నిమిషములకు మధురవాడ డిపో బస్సు శ్రీశైలం నుంచి వచ్చి మధురవాడ పోవటానికి ఉన్నది. అందులో ఉన్న ప్యాసింజర్లు ఆ డ్రైవర్ గారు 2 డ్రైవర్లు ఉంటారు ఆ బస్సుకి. ఆ బస్సు 2 డ్రైవర్లలో ఒక డ్రైవర్ గారు ఆన్ డ్యూటీలో స్టీరింగ్లో ఉంటాడు కాబట్టి ఆయన ప్యాసింజర్లు అందరం దించిన తర్వాత ఇక్కడ ఎక్కే ప్యాసింజర్లు ఎక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ వెళ్ళటానికి. మరి ఆ టైంలో ఏంటంటే ఒక 2 ప్యాసింజర్లు మందు దాగి ఉండి తోలుతా ఎక్కుతుంటే ఏమండి ఈ బస్సు ఆ విధంగా మందు దాగి ఎక్కకూడదని వాళ్ళని చెప్పడం జరిగింది. అయినప్పటికీ నువ్వెవడరా చెప్పడానికి, ఇది ఆర్టీసీ బస్సు మీ సొంత బస్సు అని అతనితోటి వాగ్విధానం దిగడం మాటలతో దిగారు. మరి డ్రైవర్ గారు కూడా కాముగా ఉంటే నువ్వెవరు మమ్మల్ని ఎక్కించుకోవడానికని అతని మీద చేయి చేసుకోవడం జరిగింది. సరే ఇదంతా చూసిన ప్యాసింజర్స్ అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 12 అది అక్కడ ఉన్న ప్యాసింజర్స్ కూడా వచ్చేసి అతన్ని వారించేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఈ లోపల మా కంట్రోల్ కూడా ఆన్ డ్యూటీలో ఉన్న కంట్రోల్ శ్రీ రాజు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన మీద కూడా చేసుకున్నారు. అయినా అక్కడ ఉన్న ప్యాసింజర్లు తెచ్చి ఇక్కడ మా కంట్రోల్ పాయింట్లో అతను కూర్చోబెట్టినప్పుడు కూడా అతను వినకుండా మందు దాగి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం జరిగింది. అదే టైంలో మాకు వేరే ఇక్కడ ఫంక్షన్ ఉంటే ఒక కానిస్టేబుల్ గారు వచ్చారు, SP ఆఫీసులో చేసి ఆయన కూడా వారిస్తే ఆయన మీద కూడా వెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే మా 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళకి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళు జీప్ వేసుకొని వచ్చేసి అప్పుడు అతన్ని తీసుకోవడం జరిగింది. అతను టోటల్గా ఏంటంటే ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ సురేష్ అని అతన్ని, మధురవాడ డిపో అతన్ని, అట్నే ఇక్కడ మా కంట్రోలర్గా ఉన్న శ్రీ రాజు గారి మీద చేసుకోవడం జరిగింది. ఎంత వారించినప్పటికి కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగలేదు. అది వాళ్ళు గోడపాడుకి సంబంధించిన వ్యక్తులుగా మాకు తెలియడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. కేసు కూడా నమోదు చేస్తున్నారు. ఇది జరిగిన యథార్థం. నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహిస్తున్న జాదూగర్ సికిందర్ మ్యాజిక్ షో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ హాజరై షోను ప్రారంభించారు. అనంతరం జరిగిన మ్యాజిక్ ప్రదర్శనలు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుని అలరించాయి. వివిధ వినూత్న మ్యాజిక్ విన్యాసాలకు ప్రేక్షకులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
సహాయం చేయడం, ఈ టౌన్ హాల్ కమిటీ సభ్యులందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం, అండ్ ఎస్పెషల్లీ స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా పర్టికులర్గా మా పిల్లలందరినీ కూడా ఈ షో చూపిస్తాం. ఇటువంటి మంచి షో నర్సరావుపేట గిఫ్ట్గా ఇచ్చినందుకు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఒకటి నర్సరావుపేటలో ఇప్పుడు జరగలేదు. మన టౌన్ హాల్ కమిటీ వారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటిది. అలాగనే ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్గా ఉండేది కాకుండా ఇలాంటి కార్యక్రమం జరపడం అనేది కూడా వాళ్ళని అభినందించవలసిన విషయం. అలాగే మీరందరూ కూడా ఇది 10 రోజులు 15 రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేటట్టు చేయాలని, అలాగనే రెగ్యులర్గా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టౌన్ హాల్ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఇక్కడ మంచి మంచి నాటికల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగనే ప్రతి నెల కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీరందరూ కూడా విచ్చేసి వీటన్నిటిని కూడా ఇంకా దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ, ఇంద్రజాలం కూడా కళ కాబట్టి దాన్ని పోషించాల్సిన అవసరం ఉంది. అందుకే మన నర్సరావుపేటకి వీళ్ళని ఆహ్వానించడం జరిగింది. మరి వాళ్ళని మనం ఎంతో గౌరవించి వాళ్ళని 15 రోజుల వరకు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. మరి మన పుర ప్రజలందరూ వారిని దీవించి వారికి మంచి ఇది కల్పించాలని కోరుకుంటూ, మన ఈ ప్రోగ్రాం వచ్చినందుకు మా తరఫున మొత్తం మా టీం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మా షో ప్రతిరోజు 2 షోలు ఉంటాయండి. సాయంత్రం 5 గంటలకి ఒక షో ఉంటుంది, మరి రాత్రి 7 గంటలకి ఒక షో. ఆదివారం స్పెషల్ షో మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. ఇలాగ 16 ఆగస్టు దాకా మా ప్రోగ్రాం ఇక్కడ హాల్లో జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పగలరని మేము మీకు కోరుకుంటున్నాం. నరసరావుపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు అచ్యుత్ ఆధ్వర్యంలో ఓ అపార్ట్మెంట్ నివాసితులకు 38వ వీల్ చైర్ను అందజేశారు. అపార్ట్మెంట్లో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు, ముఖ్యంగా స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ వీల్ చైర్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వీల్ చైర్ను ఆర్డీఓ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, అపార్ట్మెంటు నివాసితులు పాల్గొన్నారు. నరసరావుపేట రోటరీ క్లబ్లో 35 వీల్ చైర్స్ని స్థానిక ఆర్డీఓ కె బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వీల్ చైర్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్కి ప్రధాన ఉద్దేశం. మరి అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ఫెసిలిటీతో 5 ఫ్లోర్లో ఉంటారు కాబట్టి ఈ 5 ఫ్లోర్లో ఉన్నటువంటి అందరూ ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉండే పరిస్థితి. దీన్ని గమనించి రోటరీ క్లబ్ తరఫున మరి అందరూ కూడా ఇలా చేస్తే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క వీల్ చైర్ అయినా పెడితే ఏదైనా అందుబాటులో ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా, ప్రాణహాని లేకుండా కాపాడగలుగుతారనే ఉద్దేశంతో అపార్ట్మెంట్స్కి వీల్ చైర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. freewheelchair.com వాళ్ళు అమెరికా నుంచి ఈ వీల్ చైర్లు పంపడం జరిగింది. ఈ వీల్ చైర్ రోటరీ క్లబ్ ఆఫ్ నర్సాపేట నుంచి ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ వీల్ చైర్స్ 38 వీల్ చైర్లు బెనిఫిషరీస్కి ఇవ్వటం జరిగింది. ఇక్కడికి ఇవి ఇవ్వటానికి కారణం కూడా అపార్ట్మెంట్స్లో ఏదన్నా స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి నడవటానికి ఇబ్బంది అవుతుంది, మెట్ల మీద నడవకూడదు. కానీ అందుకని చెప్పేసి ఈ విధంగా రోటరీ క్లబ్బు వాళ్ళు అనుకొని మాట్లాడుకొని ఈ విధంగా నరసరావుపేటలో ఉన్న 38 అపార్ట్మెంట్లకు ఇవ్వటం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల వ్యాయామ శాఖ ఇన్ఛార్జి డాక్టర్ ఎక్కల మధుసూదన్ రావు ఉద్యోగ విరమణ మహోత్సవ సభ శనివారం ఘనంగా నిర్వహించారు. గత 33 సంవత్సరాలుగా ఫిజికల్ డైరెక్టర్గా సేవలందించిన ఆయన
వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొని డాక్టర్ మధుసూదన్ రావు సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఆయన విద్యార్థుల అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 3 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రయాణ ఇబ్బందులు లేకుండా పక్క నుంచి కాలేజీ యాజమాన్యంతో, ఇంట్లో వాళ్ళ సత్యపడితోటి, పిల్లలతోటి, మరి ఫిజికల్ డైరెక్టర్లు కానీ పీఈటీలు అందరూ కూడా చాలా హుషారుగా ఉంటారు. మా ఫాదర్ కూడా ఫిజికల్ డైరెక్టర్. అందుకని మేము కూడా ఆటల పోటీల్లో ఎప్పుడు ముందుంటాం. ఏ ఆటల పోటీలకు వెళ్ళినా ప్రైజ్ తీసుకుని వెనక్కి రా, లేకపోతే ఇంటికి వచ్చే పనే. ఖోఖోలో కానీ, వాలీబాల్లో కానీ, కబడ్డీలో కానీ సాత్రు హై స్కూల్ అండి అంత గొప్ప పేరు ఉండేది. మరి అట్లాంటి అవకాశం మా అధికారికి రావడం, బాగా యాక్టివ్, చూడండి అంతా యాక్టివ్ ఉన్నారు, సరదాగా నవ్విస్తున్నారు. ఇందాక నుంచి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా యాక్టివ్. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్లో క్యూ స్పైడర్స్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ మొత్తం 50 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. నరసరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో క్యూ స్పైడర్స్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి హెచ్ఆర్స్ మా కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ జాబ్లో ఇంటర్వ్యూస్లో సుమారుగా 300 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో హెచ్ఆర్ రౌండు, రిటన్ టెస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని 50 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరికి శాలరీ కూడా 3.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి. అలానే వీళ్ళకి 5వ సెమ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి కూడా ఈ కంపెనీ వాళ్ళు అవకాశం ఇచ్చారు విత్ శాలరీతో. మరి ఈ సందర్భంగా మా కళాశాలకు వచ్చి వాళ్ళు హెచ్ఆర్స్ ఇద్దరు కూడా, కృతి గారు మరి చైతన్య గారు ఇద్దరు వచ్చి మా కళాశాలలో మా విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మా కాలేజీ యాజమాన్యం తరపున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ అటానమస్ నందు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. క్యూ స్పైడర్స్ హైదరాబాద్కి చెందినటువంటి కంపెనీ వారు మరి హెచ్ఆర్స్ అంటే టాలెంట్ అక్విజిషన్ టీమ్ హెచ్ఆర్స్ అయినటువంటి కృతి గారు, చైతన్య గారు ఇద్దరు కూడా ఈరోజు మా కాలేజీకి వచ్చి ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ, బీసీఏ మరియు బీకామ్ విద్యార్థులకు 3 రౌండ్లలో ఇంటర్వ్యూ జరిగింది. మొదటిది రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి గ్రూప్ డిస్కషన్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ద్వారా బీఎస్సీ, బీసీఏ స్టూడెంట్స్లో 30 మందికి ఫుల్ స్టాక్ డెవలపర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే బీకామ్ విద్యార్థులకు BFSI అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి సెలెక్షన్ జరిగింది. వీరికి 5th సెమిస్టర్ అయిపోయిన తరువాత ట్రైనింగ్ ఇచ్చి వివిధ MNCలలో 3.5 lakhs నుంచి 5 lakhs వరకు శాలరీ వచ్చే విధంగా వారికి శిక్షణ, ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుంది. ముందుగా సెలెక్ట్ అయినటువంటి మా 50 మంది విద్యార్థులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గొడ్డలివేటు పార్టీ వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవద్దు, ప్రతిపక్షంలో ఉండి సహేతుకమైన వ్యాఖ్యలు చేయాలి, ఎమ్మెల్యే అరవిందబాబు. గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యం, యలమందలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం, తొలి 6 నెలలు తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆహారం, ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. చిన్నారుల్లో ఉత్సాహం నింపిన మ్యాజిక్ షో భువనచంద్ర టౌన్ హాలులో. నరసరావుపేటలోని ఈశ్వర్ చిట్స్ ఎదుట బాధితుల ఆందోళన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.